తండ్రి ప్రేమకు దూరంగా పెరిగిన ఒక బాలుడు. కానీ అతని రక్తంలో ప్రవహించింది అర్జునుడి పరాక్రమం. చిన్న వయస్సులోనే ధనుర్విద్యలో అపార నైపుణ్యం సంపాదించాడు. ప్రజలు అతన్ని యువరాజుగా మాత్రమే కాదు, ధర్మానికి ప్రతిరూపంగా చూశారు. కానీ అతనికి తెలియని ఒక నిజం ఉంది. అతని తండ్రి ప్రపంచ ప్రఖ్యాత మహావీరుడు అర్జునుడు అని. ఆ నిజం తెలిసిన రోజు అతని జీవితం పూర్తిగా మారిపోయింది. జై శ్రీకృష్ణ. గత భాగంలో అర్జునుడు మణిపుర యువరాణి చిత్రాంగదను వివాహం చేసుకున్న సంగతి, వారికి జన్మించిన కుమారుడే బభ్రువాహనుడు అని తెలుసుకున్నాం. అర్జునుడు తన వనవాసాన్ని పూర్తి చేయడానికి మణిపురాన్ని విడిచి వెళ్ళిపోయాడు. అప్పటి నుండి బభ్రువాహనుడు తల్లి చిత్రాంగద, తాత చిత్రవాహనుల సంరక్షణలో పెరిగాడు. బభ్రువాహనుడు చిన్నప్పటి నుంచే అసాధారణ తెలివితేటలను ప్రదర్శించాడు. అతను రాజభవనంలో పెరిగిన విలాసాలకు అలవాటు పడలేదు. సాధారణ ప్రజలతో కలిసిమెలిసి ఉండేవాడు. వారి కష్టాలు తెలుసుకునేవాడు. ఎవరైనా బాధలో ఉంటే వెంటనే సహాయం చేసేవాడు. ప్రజలు అతన్ని చూసి ఇలా అనుకునేవారు, ఈ బాలుడే ఒకరోజు మణిపురాన్ని మహారాజ్యంగా తీర్చిదిద్దుతాడు. రాజ్యంలో ప్రముఖ ఋషులు, గురువుల వద్ద బభ్రువాహనుడు విద్యను అభ్యసించాడు. అతను నేర్చుకున్న విద్యలు వేదాలు, ధర్మశాస్త్రాలు, రాజనీతి, న్యాయశాస్త్రం, సంగీతం, సాహిత్యం, గుర్రపు స్వారీ, ఏనుగు స్వారీ. గురువులు అతని ఏకాగ్రత చూసి ఆశ్చర్యపోయేవారు. ఒకసారి చెప్పిన పాఠాన్ని రెండోసారి చెప్పాల్సిన అవసరం వచ్చేది కాదు. చిత్రవాహన మహారాజు తన మనవడి గొప్ప యోధుడిగా తీర్చిదిద్దాలని సంకల్పించాడు. అందుకోసం రాజ్యంలో అత్యుత్తమ గురువులను నియమించాడు. బభ్రువాహనుడు నేర్చుకున్న విద్యలు ధనుర్విద్య, ఖడ్గ విద్య, గదాయుద్ధం, భల్లం ప్రయోగం, రథయుద్ధం, గుర్రంపై యుద్ధం. అతని బాణం లక్ష్యాన్ని ఎప్పుడూ తప్పేది కాదు. చిన్న వయస్సులోనే అనేక మంది యోధులను ఓడించే స్థాయికి ఎదిగాడు. అతని ప్రతిభ చూసి గురువులు ఇలా అన్నారు, ఈ యువరాజు సాధారణ యోధుడు కాదు. ఇతడు మహాభారత వీరులకు సమానమైన పరాక్రమశాలి. చిత్రాంగద తన కుమారుడికి కేవలం యుద్ధ విద్య మాత్రమే నేర్పలేదు. ఆమె ఇలా చెప్పేది, బలం ఉన్నవాడే నిజమైన వీరుడు కాదు, తన బలాన్ని ధర్మం కోసం ఉపయోగించేవాడే నిజమైన క్షత్రియుడు. ఈ మాటలు బభ్రువాహనుడి జీవితానికి మార్గదర్శకంగా మారాయి. అతను కోపంతో కాదు, ధర్మంతో నిర్ణయాలు తీసుకోవడం నేర్చుకున్నాడు. కాలం గడిచింది. బభ్రువాహనుడు యువరాజుగా బాధ్యతలు స్వీకరించాడు. రాజసభలో పెద్దల మాటకు గౌరవం ఇచ్చేవాడు. ప్రజల సమస్యలను స్వయంగా వినేవాడు. పేదవారికి న్యాయం జరిగేలా చూసేవాడు. అతని పాలనలో దొంగతనాలు తగ్గాయి. రైతులు సంతోషంగా ఉన్నారు. వ్యాపారులు అభివృద్ధి చెందారు. సైన్యం బలపడింది. మణిపురం శాంతి సౌభాగ్యాలతో వెలిగిపోయింది. ప్రజలు బభ్రువాహనుడిని రాజుగా కాదు, తమ కుటుంబ సభ్యుడిగా భావించేవారు. అతను రాజభవనం నుండి బయటకు వచ్చినప్పుడల్లా ప్రజలు ఆనందంతో స్వాగతం పలికేవారు. పిల్లలు అతని వెంట పరుగులు తీసేవారు. వృద్ధులు ఆశీర్వదించేవారు. రాజు
ప్రజల కోసం జీవించాలనే ఆదర్శాన్ని బభ్రువాహనుడు ఆచరణలో చూపించాడు. ఒకరోజు చిన్నప్పటి నుంచి అతని మనసులో ఉన్న ప్రశ్న తల్లి చిత్రాంగదను అడిగాడు. అమ్మా, నా తండ్రి ఎవరు? ఆయన ఎక్కడ ఉన్నారు? ఎందుకు నాతో లేరు? ఆ ప్రశ్న విన్న చిత్రాంగద కళ్ళలో నీళ్లు తిరిగాయి. కొద్దిసేపు మౌనంగా ఉండి ఇలా చెప్పింది. నీ తండ్రి ఈ భూమిపై గొప్ప ధనుర్ధారి, మహావీరుడు, ధర్మానికి ప్రతీక. ఆయన పేరు అర్జునుడు. ఒకరోజు విధి మిమ్మల్ని తప్పకుండా కలుపుతుంది. బభ్రువాహనుడు హృదయంలో తండ్రిని చూడాలనే కోరిక మరింత పెరిగింది. కానీ ఆ కలయిక ఎలా జరుగుతుందో అతనికి తెలియదు. ఏళ్ల తరువాత యుధిష్ఠిరుడు అశ్వమేధ యాగం చేయాలని నిర్ణయించాడు. యాగాశ్వాన్ని కాపాడే బాధ్యత అర్జునుడికి అప్పగించబడింది. ఆ గుర్రం దేశ దేశాలు తిరుగుతూ చివరకు మణిపుర రాజ్యంలోకి ప్రవేశించింది. అదే తండ్రి కొడుకుల జీవితాలను శాశ్వతంగా మార్చిన క్షణం. మణిపురంలోకి వచ్చిన ఆ యాగాశ్వాన్ని బభ్రువాహనుడు ఆపాడా? తన ఎదుట నిలబడ్డ మహావీరుడు తన సొంత తండ్రి అని అతనికి తెలుసా? అర్జునుడు తన కుమారుడిని గుర్తుపట్టాడా? ఈ భావోద్వేగంతో కూడిన ఘట్టం మనం 3వ భాగంలో తెలుసుకుందాం. అన్ని భాగాలు సంపూర్ణంగా చూస్తూ ఉండండి. ధన్యవాదాలు. ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఇది 10 మందికి చేరాలంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. నేను మీకోసం కష్టపడి తయారు చేస్తున్న ఈ వీడియోల్లో కథలు మీకు నచ్చుతున్నాయా లేదా కామెంట్ రూపంలో తెలియచేయండి. అలా అయితే నాకు మరింత ఉత్సాహంగా ఉంటుంది. మంచి మంచి పురాణ ఇతిహాసాలకు సంబంధించిన విషయాలను అయితే మీకు నేను అందించడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదములు.